మీ ప్రేమ కలిగిన నామానికి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ దేవదూతల భద్రత వ్యవస్థలో భద్రపరిచి మరొక ఆదివారము మీ కుమారుడిని పునరుద్ధాన దినమందు మేమందరము సంఘముగా సమాజముగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే భాగ్యాన్ని మా జీవితంలో అవకాశాన్ని మీరు ప్రసాదించినందులకై మీ పాదాల చెంత ప్రణమిలుతున్నాం. దేవా, ఇంతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచాం. మీ యొక్క మాటలను మేము ఆలోచించుకొని చూడగా తగిన జ్ఞానాన్ని తగిన బుద్ధిని మాకు ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, మరి మీ అందరికీ మీ కుటుంబాలకు మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పేరట శుభములు. ఈరోజు ఒక ఆలోచనాత్మకమైన వచనాన్ని మనం చదివి దీని భావాన్ని మనం నేర్చుకుందాం అందరం కలిసి. సామెతల గ్రంథము 26వ అధ్యాయం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. 26వ అధ్యాయము 2వ వచనము కింది భాగం, కింది మాట. 2వ వచనము కింది మాట. హేతువు లేని శాపము తగలకపోవును. నిజంగా అండి, ఈ మాట చదివినప్పుడు బైబిల్ ఒక వండర్ఫుల్ అండి. భూమి మీద ఏ సమస్యకైనా పరిష్కారం బైబిల్లో నుండి తీసుకోవాలి. ఈ మాట మన జీవితాలలో ఎన్నో సందర్భాలలో ఎదురయ్యితేనే ఉంది. హేతు అనగా కారణం లేని అని అర్థం. సంస్కృతంలో హేతు కారణం. తెలుగులో కూడానండి హేతు అనగా కారణం లేని. తిట్టట వాకిట నిలవదు. పాఠం పేరు ఏంటంటే తప్పు లేని తిట్టు వాకిట నిలవదు. ఎన్నోసార్లు మన పెదవుల గుండా ఈ మాటలు మనం మాట్లాడే ఉంటాం, అంతే కదండి. దేవుడు కూడానండి పరలోకానికి నడిపించుకునే ప్రయాణంలో ప్రతి ఒక్క విషయాన్ని మనకు కూలంకషంగా నేర్పిస్తున్నాడు. నేర్చుకునేవారు కొందరైనప్పటికీ కూడా దేవుడు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. హేతువు లేని శాపనార్థాలు పెడతారా పెట్టరా? ఈరోజండి సమాజంలో పెడితేనట పెళ్ళి కొడతారట, పెట్టకపోతేనట శపించడమే. ఇలాంటి పరిస్థితిలో ఈ మాటకు మనం అర్థం తెలుసుకోవాలి. ఎవరు తిట్టినా ఎవరు శపించినా భయపడిపోతారని చాలామంది. ఎందుకు భయం? దేవుడే చెప్పాడు. ఎవరైనా చెప్తే మనం నమ్మొద్దు, దేవుడు చెప్తే నమ్మి తీరాలి. హేతువు లేని శాపము తగలకపోవు. పులి స్టాప్ పెట్టేసాడండి, అయిపోయింది. ఎందుకు తగులుతుందండి? ఎవరినైనా మనం మోసం చేసి, ఎవరినైనా నష్టపరిచి, మనం ఇచ్చిన మాట ఆడిన మాట తప్పితే వాళ్ళు వచ్చి శాపం పెడతారు. శాపం పెట్టినంత మాత్రాన మనం చేస్తే మనం తగులుతుంది, అంతే కదండి. ఇది ఇలా ఉంచి ఒకసారి ఓబద్య గ్రంథము ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. ఓబద్య గ్రంథము ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం అండి, 15వ వచనం కింది మాట. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15 కింది. అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఆడిన మాటైనా చేసిందైనా హేతువు లేకుండా ఎవరిని కూడా మనం అనకూడదు.
హేతువు లేకుండా, కారణం లేకుండా ఎవరిని మనము తిట్టకూడదు. ఒకవేళ తిట్టామనుకోండి, కరెక్ట్గా మనకు తగులుతుంది. గురి చూసి కొడతాడు దేవుడు, గురి తప్పని వాడు దేవుడు. ఒక సంఘటనను ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను. దావీదు గారు ఎంత మంచోడండి. నా ఇష్టానుసారుడైన కుమారుడు అన్నాడు, మనుష్యుడు అన్నాడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము వైద్యుడైన లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణచే దేవుని మూలముగా పలికిన మాటలు దేవుడు గ్రంథస్థం చేయించి పెట్టాడు. ఇక్కడ 13వ అధ్యాయమే కదండి, 13వ అధ్యాయము 21. ఆ తరువాత, ఏ తర్వాత? సౌలును రాజరికంలో నుండి దింపిన తర్వాత వాళ్ళు ఏం చేశారట? మొట్టమొదటిగా సమూయేలు ప్రవక్తగా దేవుడే ఏలాడు, ఇశ్రాయేలును పరిపాలించాడు. కానీ వారు ఏమనుకున్నారంటే, దేవుని పరిపాలన మాకొద్దు, మాకంటూ ఒక రాజు కావాలి అన్నప్పుడు, ఆ మాట తర్వాత సమూయేలుకు దేవుడు చెప్పిన మాటే. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా, ఎవరు? ఇశ్రాయేలీయులు. దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసాను. 40 ఏండ్ల వరకు, 40 ఏండ్లు సుమారు. ఇక ఆ తర్వాత అతన్ని తొలగించి, ఎందుకు తొలగించాడు? రాజరికం అంటే చనిపోయేంత వరకు రాజరికమే. యూఏఈలో నండి నాన్న హమ్మింగ్ వస్తుంది. ఇందిరాగాంధీ హయాములో షేక్ జాయద్ యూఏఈ ప్రెసిడెంట్. షేక్ జాయద్, ఇందిరాగాంధీ మంచి సత్సంబంధం కలిగిన వారు, స్నేహపూర్వక బంధం. ఆనాటి కాలంలో జాయద్ రాజు యూఏఈని చాలా డెవలప్మెంట్ చేశాడండి. ఇక ఆయన ఒకరోజు భూమిని వదిలాడు. ఆయన తర్వాత ఆయన గర్భవాసం నుండి వచ్చిన కుమారుడే రాజరికం చేయాలి. ఆ పేరు అనౌన్స్మెంట్ చేసేంత వరకు అండి 15 రోజులు, నెల రోజులు ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన చనిపోయాడని క్లియర్ చేయలేరు. ఎప్పుడైతే రాజరికము తమ కుమారుడు వారసత్వం పలానా అంటే షేక్ ఖలీఫా బిన్ జాయద్, ఆయన పేరు వెడవలిన తర్వాత ఇతను చనిపోయాడు కనుక ఇప్పుడు రాజరికం ఎవరికి వస్తుంది? కుమారుడికి వస్తుంది. అంటే మనిషి రాజరికం అంటే చనిపోయేంత వరకు రాజుగానే ఉండాలి. కానీ సౌలు ఎందుకు తొలగింపబడ్డాడు? ఆయనను తొలగించి, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. సౌలు గురించి చెప్పలేడు. మరి మొదటి రాజు బెన్యామీను గోత్రికుడు, కీషును భాగ్యవంతుని కుమారుడు, సౌలు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు అని ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు? సాక్ష్యం పలికాడా? కానీ దావీదు గారి విషయంలో సాక్ష్యం చెప్పాడు. ఇది క్రొత్త నిబంధనలో వ్రాయబడింది. అంగీకారం, పూర్వ అంగీకారం తర్వాత అని అతను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుడే సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిని ఎవరైనా శపించవచ్చండి? శపించవచ్చా? మరి దావీదేమైనా తప్పు చేశాడా? ఆలోచించండి. తప్పు లేని తిట్టు వాకిట్నే నిలవదు. హేతువు లేని ఏంటండి? హేతువు లేని శాపము నిలవదన్నాడు. సమూయేలు 2వ గ్రంథము చరిత్ర ఒక్కసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 16వ అధ్యాయం అండి. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. మనము 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం
5వ వచనం అండి. రాజైన దావీదు బహురీము దావునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు వీడు. ఎవడో తెలుసండి? సౌలు కుటుంబీకుడు గేరా కుమారుడైన షిమి అనొకడు అతని నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు. వీడికి ఎంత ధైర్యం అండి! అసలు దావీదు అసలే కష్టాలలో ఉన్నాడు. ఏడ్చుకుంటూ తన పాదముల చెప్పులు విడిచి పారిపోయాడు. సమయం అబ్షాలోము దావీదును తరమడం. అబ్షాలోము చేతిలో నేను చనిపోకూడదు అని దావీదు పారిపోయాడండి. బలము గల దావీదు, 10,000 కొలది తలలు నరికిన దావీదు ఎందుకు పారిపోయాడు? ఆయన చేసినది ఆయన నెత్తి మీదకి వచ్చింది. ఊరుకుంటాడండి దేవుడు. నీ ఇంటి నుండే నీకు అపాయం కలిగిస్తానన్నాడు. నీ కడుపున పుట్టిన వాడి నుండే నీకు అపాయాన్ని కలిగిస్తానన్నాడు దేవుడు. ఆ శిక్షలో ఉన్నాడు దావీదు. ఆ శిక్షలో ఉంటూ బాధపడుతూ కొండల్లోకి లోయల్లోకి నడుచుకుంటూ వెళ్తే వీడొకడు తగిలాడండి. వీడెవడట? సౌలు కుటుంబీకులలో గేరా కుమారుడైన షిమి. ఇంకేంటి బాధ అంటే, సౌలు గారి చేతుల నుండి రాజ్యాన్ని నువ్వు తీసుకున్నావు, నువ్వు మోసగాడివి అని అర్థమైంది ఈ పిచ్చి సన్నాసికి. ఆ సందర్భం మనం చదువుతూ ఉంటే దేవుని పిల్లలారా చూడండి, వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపారుష్యంలో నుండగా రాజైన దావీదు మీదికి అతను సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. బలాఢ్యులున్నారు, జెడ్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది దావీదు గారికి. ఒక్క కనుసైగ చేస్తే వాని ముక్కలు ముక్కలుగా నరికి పడేసేవారండి. తెలుసా అండి? అయితే చూడండి, ఈ షిమి ఏమంటున్నాడు చూడండి, దావీదుని ఎంతేసి మాటలు అంటున్నాడండి. శపించడమే కాకుండా ఆ శాప వచనాలలో ఏమేమి వచనాలు ఉపయోగించాడు చూడండి. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో. మనం అంటాం కదా, చీప అంటావా లేదా? చిన్న పిల్లలు కూడా చీపో అంటున్నారు. వారసత్వం. చిన్న చిన్న దానికే కసురుకుంటున్నాడు చిన్నపిల్లలు. ఏమనంటే ఏమో ఇంగ్లీష్లో మాట ఉంటుంది కానీ వానికి ఏమొచ్చిందట? కోపం. ఇంగ్లీష్లో ఏమంటారండి? ఇంకొక మాట, వాడు హట్ అయ్యాడు. ఏనా హట్ అయ్యాడు. ఇంకొకటి వీడిని ఇంకొక మాట అంటారండి, ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యి చిప కసురుకుంటూ వెళ్ళిపోతారండి. వీడు ఏమంటారు చూడండి, అంత బలాఢ్యుణ్ణి, ఇరుపార్శ్వంలో బలాఢ్యులు ఉన్నారు. వీడి కళ్ళు నెత్తికెక్కి చూస్తలేడా? వీడు పిచ్చోడయ్యాడా మంచోడా? చీపో అంటూ నీవేల వలనను నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి. అమ్మయ్యా, ఇక్కడ వాడి కడుపులో ఉబ్బసం బయటపడింది. సౌలును చంపి, సౌలు ఇంటి వారిని చంపి ఆయన రాజ్యాన్ని నువ్వు చేజిక్కించుకున్నావు. ఆ శాపము నీకు తగులుతుంది, అందుకే నువ్వు పరారీలో ఉన్నావు అంటున్నాడు. వీడు మాట్లాడిన దానికి ఏదైనా పొంతున ఉందండి? దావీదు ఎందుకు పరారీలో ఉన్నాడో దావీదుకి తెలుసు, దేవుడికి తెలుసు. వీడికి తెలుసా? తెలియదు. ఇక కిందికి చూడండి ఏమంటున్నాడు, నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యంను అప్పగించి ఉన్నాడు. ఎందుకు? నువ్వు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. సౌలుని చంపేవు, సౌలు ఇంటి వారిని చంపేశావు, నువ్వు నరహంతకుడవు, నువ్వు మోసగాడివి, నీ మోసం నీ మీదికి వచ్చేసింది, నువ్వు నరహంతకుడవు, వారి రక్తపానాదం నీవు నెత్తిన పెట్టుకున్నావు, శాపం తగిలింది అంటున్నాడు. ఎంతవరకు వాస్తవం అండి?
సౌలును దావీదు చంపాడా? సౌలు కుటుంబాన్ని దావీదు ఏమైనా చంపించాడా? ఇది తెలియకనండి చాలామంది నూరుబారేసుకుంటున్నారు బైబిల్ విరోధులు. ఏంటండి దేవుడేమో దావీదును నా ఇష్టానుసారుడైన మనుషుడని అక్కడ పొగిడాడు, ఇక్కడ ఏంటండి సౌలు కుటుంబీకులు ఒకడు నరహంతో కూడా చీపు అని తిడుతున్నాడు, అసలు ఏంటండి? అర్థం చేసుకోవాలి వాడు ఎందుకు తిట్టాడు, వాడి కడుపులో ఉపశమం ఏంటి. మరి దావీదు గారు ఏదైనా సౌలు కుటుంబానికి అపాయం చేశాడా, ఏమైనా మోసం చేశాడా, ఆయన బ్రతుకుండగానే ఆయన రాజ్యాన్ని చేశాడా? ముందుగానే నేను చదివించాను. సౌలును తొలగించి, ఎవరు తొలగించారు? దేవుడు తొలగించాడు. ఎందుకు తొలగించాడు? అతను తప్పు చేశాడు. ఏంట తప్పు? అదే సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22 వచనమండి. 15వ అధ్యాయము 22. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22 వచనమండి. ఆయన సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. సౌలుకేం చెప్పాడండి? 15వ అధ్యాయము మొదటి వచనంలో, ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నిన్ను పంపాను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఎంత మెమొరీ పవర్ అండి దేవుడికి. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చింది కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధబలునేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయుల నిర్మూలము చేయమని చెప్పాను. దేవుడి ఆజ్ఞ ఇది సమూయేలు ద్వారా చెప్పించాడు. మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను సరసా వహించాలా వద్దా? రాజకీయం తక్కువ అండి, నిజంగా రాజకీయం తక్కువ అండి. ఇవి కకృతి పడ్డాడండి సౌలు రాజు. నిజంగానే కొందరు చూస్తూ ఉంటే ఎంతో ఉంటుంది కకృతి. ఎందుకు ఆ కకృతి? ఉన్నప్పుడు తిను, లేనప్పుడు ఉండు. ఉన్నప్పుడు ధరించు, లేనప్పుడు పాత వేసుకో. ఏంటి ప్రాబ్లం? ఉన్నప్పుడు సంతోషపడు, లేనప్పుడు ఓకే, లేదు, నో ప్రాబ్లం. రాజకీయం తక్కువ అండి. ఈ కకృతి పడి కొంత రాజును చంపలేడు, అమాలేకీ రాజును. తర్వాత పలిసిన ఎడ్లను, పలిసిన క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చేట మరలనట దేవునికి బలి అర్పించడానికి తీసుకొని వచ్చాడు. సిగ్గులేదన్న మాట మాట్లాడుతుంది రాజు, సౌలు రాజు అయితే. తర్వాత దేవుడికి బలి అర్పించాలంటే నీ కష్టార్జితాన్ని అర్పించు. ఎవడో ఇచ్చినవి నువ్వు బలి అర్పిస్తుంటే దేవుడే ఒప్పుకుంటాడండి? అవి శపింపబడినవి, దేవుడే శపించేశాడు. శపించిన వాటిని దేవుడికి బలిగా అర్పిస్తావా? దేవుడు స్వీకరిస్తాడా? ఇంగిత జ్ఞానం లేదండి రాజుగారికి, సౌలు గారికి. పరదేశంలో ఉన్నాడండి, అభిషేకించాడు కదా. నేడు నాతో కూడా నీవు ఉంటావు అన్నాడు సమూయేలు సౌలును. అంటే పరదేశంలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇక 16వ వచనం చూడండి. నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేయుదును, వినుమని సౌలుతోనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రంకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. మరి యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. దోపుడు సొమ్ము అది శపింపబడింది. దోచుకునే సమయం ఇదేనా?
అందుకు సౌలును దేవుడు ఏం చేశాడో తెలుసండి. 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. దోపుడు సొమ్మునట దేవుడికి బలిగా అర్పిస్తాడట. సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అని పాపముతో సమానము. సోదె చెప్పుటయను పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహం గృహదేవతలను పూజించుతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తోసేశాడు. తోసేసింది దేవుడైతే ఈ షిమ్మికి ఏమర్థమైంది? మ్యాటర్ తెలకుండా ఉండే వాగుతారండి చాలామంది, తెలుసండి. వాళ్ళని మంచోళ్ళు అనాలా, చెడ్డోళ్ళు అనాలా, పిచ్చోళ్ళు అనాలా, పిచ్చి పెట్టిన వాడు అనాలా? కనుక దేవుని పిల్లలారా, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం, 12వ వచనం చదువుదాం, 13వ వచనం చదువుదాం. అంటే షిమి అన్న మాటలకు ఏమైనా పొంతన ఉందా? సౌలును చంపి రాజరికాన్ని నీ చేతులకు తీసుకున్నావు, నువ్వు నరహంతరుడు కాబడినాడు, తిట్టాడు, అక్కడ శాపనార్థ పెట్టాడు. అసలు దావీదు గారు లాక్కున్నాడా, దేవుడే ఇచ్చాడా? అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలం దుఃఖించుదువు? నీ కొమ్మను తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యుద్ధకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. నియమించింది దేవుడు, తోసేసింది దేవుడే. దావీదేం తప్పులేదండి. 12వ వచనం చదువుదాం. 12వ వచనం. అతడు వాని పిలువ పంపించి లోపలికి తోడుకొని వచ్చిను. కడసారి అతడు ఎర్రని వాడను, చక్కని నేత్రములు గలవాడను, చూచుటయు సుందరమునైన వాడనై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడు. నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుటని వానికి అభిషేకం చేసిన నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చింది. జరిగిన మ్యాటర్ ఇది. పాపం మ్యాటర్ తేలకుండా దావీదుని శపించి ఆ శాపం వాడి మీద తెచ్చుకున్నాడని పాపం షిమి. ఆలోచించండి దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు, ఎవరితోటైనా డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం నోరును కాపాడుకోవాలి సుమా. నోరు ఉంది కదని ఎటు పడితే మాట్లాడామా, మరలా సారీ ఎందుకు చెప్పడండి? ఆలోచించండి. ఏ మాట మాట్లాడినా ప్రతి మాటకు మనము ఉత్తరవాదులము. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈరోజు ఎన్ని స్కిల్స్ ఉన్నాయండి పని చేయడంలో. ఎక్కువ స్కిల్లో ఒక స్కిల్లోనట అబద్ధం ఆడక తప్పదట. ఎవడన్నాడని నాకు అర్థం కాదు. ఎవడన్నాడండి అబద్ధం ఆడక తప్పదని? నిజం మాట్లాడితే నీ స్కిల్ నీకు పనిచేయదా? ఆలోచించండి. అర్థమై ఉంటుంది కదా ఇప్పటికే. తాపీ మేస్త్రుల పనిలోనట అబద్ధం ఆడక తప్పదట. దేనికి? బూతులు మాట్లాడడం తప్పదట. ఈ స్కిల్ ఎంత అని అంటారు. ఎవడు చెప్పాడండి? అది మంచి స్కిల్ అండి. ఈరోజు మనము తలదాచుకుంటున్నామంటే ఎంత కష్టపడి కడతారండి. ఇది కట్టకంటే ముందు ఇదొక పడబడిన మంటసుడు అట్లా ఉండే. నేను ప్రతిదానికి నేను ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాను. దీన్ని నాకు అక్కడ ఉన్నప్పుడు పంపించారు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇది ఎలా చేశారని. ఎంత కష్టపడతాయిందండి. ఏమైనా మిషనరీతో చేసిండ్రా? చేతుల కష్టం అండి. ఆలోచించండి. కింది నుండి పుట్టింగుల నుండి పైదాకా చెయ్యాలంటే ఎంత కష్టం. ఇంత కష్టపడ్డ నీవు నేను తాపీ మేస్త్రులు చేసేవారు అబద్ధం ఆడకుండా ఉండలేవా? బూతులు మాట్లాడకుండా ఉండలేవా? ప్రొద్దున తాపీ మేస్త్రట ఆయన పిచ్చి బూతులు తిడుతున్నాడు. పను అండి.
బూతులతో తిట్టేందుకు సమాధానంతో చెప్పొచ్చు కదా, ప్రేమతో చెప్పొచ్చు కదా. ఏమంటారండి? ప్రేమతో చెప్తే వాళ్ళు వింటారండి. ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది. ఎంతో మంది ఉన్నారు, కానీ దేవుని పిల్లలారా క్రైస్తవులకు మనకు తగదు. కనుక దావీదును రాజుగా అభిషేకించింది దేవుడే. నిజంగానే దావీదులో మంచితనం ఏంటంటే, సౌలును చంపడానికి సమయమున్నా చంపలేడండి. కానీ సౌలు మాత్రం దావీదును చంపడానికి ప్రతి క్షణం ప్లాన్ చేశాడు. ఒకసారి ఈటతో పొడవాలనుకున్నాడు, ఒకసారి ఏంటంటే కర్రతో కొట్టి చంపాలనుకున్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడండి. కానీ దావీదు సౌలును దావీదు చేతికి అప్పగించినప్పటికీ కూడా ఏమన్నాడు తెలుసా? దేవుడు అభిషేకించాడు కదా, ఈయనను నేను ముట్టకూడదు. అటువంటి సౌలును చంపావు, నువ్వు నరహంతకుడవు, నువ్వు మోసగాడివి అని శాపనార్థాలు పెట్టినంత మాత్రాన శాపనార్థాలు దావీదుకు తగులుతాయండి. మరొక సందర్భం చూడండి. అదే సమూయేలుకు రాసిన 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం చూడండి. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం నుంచి మనం చదవగలిగితే, 1వ అధ్యాయం నుంచి సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం నుంచి అండి. దావీదు అమలేకీయులందరూ హతము చేసి తిరిగి వచ్చాను, అంతే కదండి. వచ్చినప్పుడు అతడు సిక్లాగులో 2 దినములు ఉన్నాడు. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగిపోసుకొని ఒకడు సౌలు వద్దనున్న దండుల నుండి వచ్చాను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా, జాగ్రత్తగా వినండి మాటలు. దావీదు నీవెక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకుని వచ్చితిని. అంటే అమాలేకీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం, ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం. ఎప్పుడు కూడా ప్రశాంతంగా లేరండి ఇశ్రాయేలీయులు. దేవుని మాట వినకపోవడం, దేవుణ్ణి విసర్జించడం, దేవుడు పగవారి చేతిలోకి అప్పగించడం, ఇదే వారికి అక్కడ నుండి ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలీయుల సమాధానంగా ఉందండి. చదువుదాం. జరిగిన సంగతులేవో నాకు చెప్పుమని దావీదు సెలవేయగా, వాడు జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయి అనేకులు పడి చచ్చిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అని. యుద్ధంలో చనిపోయారు వీళ్ళు, దావీదు చంపలేడు. ఇంకా చూడండి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగో తెలిసింది? దావీదు ఆరాధిస్తున్న చూడండి, నీకెలా తెలిసిన? ఆయన ఎలా చనిపోయారు? యుద్ధంలో ఎంతోమంది పోతారు, ఎంతోమంది లేస్తారు, పడతారు, లేస్తారు. నీకెలా తెలుసు? ఖచ్చితంగా చెప్తున్నావంటే చెప్తున్నాడు చూడండి. గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తమున ఏలినవాడని నేనంటిని. నీవెవడివి? అతడు నన్ను అడగగా నేను అమాలేకీయుడని చెప్పితిని. అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. దయచేసి నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా, అటు చావడం లేదు, ఇటు బ్రతకడం లేదు. ఇరుక్కుపోయాడండి పాపం సౌలు. ఘోరాతి ఘోరమైన మరణం అండి సౌలు గడిది. అదే కదండి. ఇక ఇలాగూ పడిన తర్వాత అతను బ్రతకడని నేను నిశ్చయించుకుంటుని. ఆ సమయంలో ఉన్నప్పుడు, ఆ సందర్భంలో ఉన్నప్పుడు సౌలు గారికి నేను ఏదో మేలు చేశానని అనుకున్నాడు పాపం. బ్రతకడని అనుకొని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని, తర్వాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకములను తీసుకొని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అన్నాడు. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొని, యూదులకు కానీ ఇశ్రాయేలులకు కానీ ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా వార్త వచ్చినా వస్త్రాలు చింపుకోవడం అలవాటు అండి.
అదేం పాడాలవటం ఏమో, వస్త్రాలు చింపుకోవడం, గోడ పట్ట కట్టుకోవడం, బూడిదలు కూర్చుకోవడం, బూడిద తలపై పోసుకోవడం చేసేసాడు. దావీదు ఆ వార్త విని తన వస్త్రము చింపుకొనెను. అతని యుద్ధనున్న వారందరూ అలాగు చేసిరి. సౌలును, యోనాతానును, యెహోవా జనులను, ఇశ్రాయేలును, ఇంటి వారును యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. తర్వాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వారిని అడగగా, వాడు, నేను ఇశ్రాయేలీయుల దేశమున నివసించు అమాలేకీయుడను, ఒకని కుమారుడనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేలా అతని మీద చెయ్యెత్తితివి ప్రశ్నించాడు. అంత బాగుంది. దేవుడు అభిషేకించిన వ్యక్తిని ఆయన మనం చెప్పడానికి మనం ఎవరము? ఆలోచించండి. ఈరోజు కూడానండి క్రైస్తవులందరూ దేవుని చేత అభిషేకించిన వారే. మనమందరము దేవుని చేతిలో బాప్తిసం ద్వారా క్రీస్తు రక్తంలో కడగబడిన వారం. మన మీద ఎవడి చేతు పడినా వాడికి ఇదే గతి. ధైర్యం అండి, ఎంత ధైర్యం అండి. ఏమంటారు చూడండి, యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితనని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం గనుక నీ ప్రాణంలో నీవే ఉత్తరవాదివని వాడితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి, నీవు పోయి వాడిని చంపమనగా అతడు వారిని కొట్టి చంపాను. చంపిందెవరు, చంపబడ్డవారెవరు, ఎలా చనిపోయాడు అన్నది ఈ పిచ్చి సివికి తెలవక దావీదు గారి మీదకి కుక్క బో అన్నట్టు మొరుగుతూ రాళ్ళేస్తూ శపించాడండి. తప్పు కదండి, తప్పు కదండి. సమూయేలు మొదటి గ్రంథము చూడండి, దేవుడు అభిషేకించిన వ్యక్తిని మనం ముట్టకూడదు. దావీదు నీతిపరుడు అండి, తెలుసా? దావీదు కమిట్మెంట్ ఇచ్చాడంటే కమిట్మెంట్కి అవసరమైతే ప్రాణాలు పోయిన పర్వాలేదు అన్నట్టుగా నిలబెడతాడండి. 16వ అధ్యాయం అండి, సమూయేలు 18వ అధ్యాయం, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుదామండి. చాలా జాగ్రత్త చదువుదామండి. 18వ అధ్యాయము 7వ వచనం నుంచి, ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరని ఆ మాట సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. ఇది ఇక్కడ బాధ. మంచివాడిన వాళ్ళను మంచివాడిన చప్పట్లు కొడతారు, మంచివాడిన వాళ్ళని చప్పట్లు కొడతారని వాళ్ళను. అందుకే ఆ చప్పట్లొద్దు, ఎవరిని పొగడం వద్దని నేను మానుకున్నాను. తెలుసండి, ఈ చప్పట్లు 2 రకాలుగా పనిచేస్తాయి. సంతోషంతో కొట్టిన చప్పట్లు ఒకటేట, బాధతో కొట్టిన చప్పట్లు ఒకటి. అందుకని ఏ చప్పట్లు వద్దండి. ఇక్కడ మనోడికి బాధ అయిపోయింది. చంపినోడు చంపిండనంటే తప్పండి. 10,000 కొలది తలలు నరికేశాడు. ఎవరు? దావీదు. మరి గొలియాతును చూసి సౌలు గారు ఏం చేసినా సుసుపోసుకున్నాడు. గొలియాతు ఎంత ఆజానుభావుడు, సౌలు కూడా ఆజానుభావుడేనండి, తెలుసా? సౌలు కూడా ఆజానుభావుడే. మరి సౌలు ఎందుకు ఎదిరించలేడు గొలియాతును? బుడ్డోడండి దావీదు, బాలుడు. యుద్ధం యెహోవాదని వెళ్ళి గొలియాతును ఏం చేశాడండి? పడగొట్టాడు. బాలుడుకున్న ధైర్యం నీకు లేదు, నువ్వు పెద్ద రాజువా? అయినా దేవుడు చూసినట్టే వదిలేసిండు కదండి. నీకు రాజు కావాలి, నీకు రాజునిస్తాను. ఇక దావీదు గారికి 10,000 కొలది స్తుతులు అనగానే ఇక మనోడికి ఏమైపోయిందండి? బాధ అయిపోయింది. అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడేరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. ఇలా సౌలు కుటుంబకులందరికీ ఇదిగో ఇలా విషయం నోరు పోడిచాడండి. ఈ మాట వలన మనకు అర్థమవుతుంది, రాజ్యాన్ని తీసుకున్నాడు అని. ఒక బ్యాడ్ వార్తను ఇంప్రెస్ చేసి పడేశాడు మనుషులందరికీ. సౌలు కుటుంబీకుల నుండి వచ్చిన వాడే షిమి. వాడికి ఇది అర్థమైపోయింది, మా వారిని చంపాడు,
దావీదు రాజు చేతుల నుండి రాజ్యాన్ని తీసుకున్నాడు, లాక్కున్నాడు. ఎక్కడ లాక్కున్నాడండి? కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతను ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదామనుకొని సౌలు ఆ ఈటను విసిరేను. అవసరమా? అంటే నువ్వు బ్రతుకుంటే నా రాజ్యాన్ని నువ్వు తీసుకుంటావు, నువ్వు చేస్తే అక్కడ వచ్చిందండి. ఈరోజు భూముల ఆక్రమణ, భూకుంభకోణాలు ఎందుకు చంపుతున్నారు? రాజ్యాధికారం కొరకు, రాజ్యదాహం కొరకు, డబ్బు కొరకు. నీ పేరు మీద ఉంది కానీ నేను చంపితే నా పేరు మీద అవుతుంది అనుకుంటున్నా, కానీ మనం జైలు పోయి కూర్చుంటాం. గడ్డాలు వీసాలు తెల్లబడదాకా అక్కడనే ఉంటాం. అది ఎవడు అనుభవిస్తాడో, ఎవడి పాలవుతుందో ఎవరు కూడా తెలియదు. అందుకని దేవుడు ఏమంటాడు, తొందరపడకండి, నేను ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి, అందరి దాని కొరకు ఆశపడకండి, అన్నవసరములతో తృప్తిపడండి. ధనవంతుల గుట్టకు అపేక్షించేవాడట సమస్త కీడులకు మూలమైపోతాడు. చివరికి ఏమైపోతాడట, తనకు తానే పొడుచుకొని చస్తాడు. విషపు చూపు నిలిపి దావీదుని చంపడానికి ఈటను విసిరాడండి. ఇవన్నీ దేవుడు కనపెడతలేడా? ఇశ్రాయేలీయులను రక్షించడానికి యెహోవా నామాన్ని వాడు దూషించాడు. గొల్లియాతు సున్నతి లేనివాడు, వీడు నా దేవుని నామాన్ని దూషిస్తాడా, వీడెవడు అని ముందుకెళ్ళి రొమ్ము విడిచి యుద్ధము చేసి ఫిలిష్తీయుల చేతుల నుండి, గొల్లియాతు చేతుల నుండి ఇశ్రాయేలును కాపాడుతా శబాషన పోయి వీడిని చంపిన వాడికి నా బిడ్డని ఇస్తానని మీకాల్ని ఇచ్చి పెళ్లి చేశాడు. అల్లుడు అన్నప్పుడు ఇంకెంత బాగు చూసుకోవాలండి? అల్లుడి మీద విషపు చూపు చూపి చంపడానికి ప్రయత్నం చేస్తావా? సౌలుకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందండి? ఆనాటి కాలంలోనే చంపడానికి చూసింది సౌలు, దావీదు కాదండి. మరొకొచ్చిన చూడండి, అదే సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుదాం. 26వ అధ్యాయము 7వ వచనం నుంచి, దావీదు అభిషేయును రాత్రివేళ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తాలములో పండుకొని నిద్రపోచుండెను. సౌలు కూడా దావీదును వెంటాడడానికి వెళ్ళిపోయాడు, ఎక్కడ దొరుకుతాడో చంపేద్దామని. అప్పుడు వెళ్ళినప్పుడన్నీ దావీదు దండు వీరు వెళ్ళి 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 అలసిపోయి నిద్రపోయారు. అప్పుడు దావీదు వివేకవంతుడని తెలుసా, నిద్రపోవచ్చుండెను. 7వ వచనం చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. క్రొత్తాలములో పండుకొని నిద్రపోవచ్చును. అతని ఈటే అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించండి కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో సౌలు ఈటతో ఒక్క పోటు పొడిస్తే చచ్చురుకుంటాడని దావీదు అన్నప్పుడు, నిజంగాండి నేను అతనిని భూమికి నాటేదను ఒక్క దెబ్బతో నీ పరిష్కారము చేతననగా దావీదు అంటున్నాడు. చూడండి, నీవు అతన్ని చంపకూడదు. ఇదండి దేవుడికి నచ్చిందండి దావీదు మనస్సు. భగవాన్ని కూడా ప్రేమిస్తున్నాడు, శత్రువునైనా చంపక విడిచిపెట్టాడు. పాత నిబంధనలో ఆజ్ఞలు ఎన్ని తెలుసండి? కళ్ళుకు కళ్ళు, పళ్ళుకు పళ్ళు, ప్రాణానికి ప్రాణం. నిన్ను చంపడానికి చూశాడా, నీవు కూడా అతని మీద హత్యాయత్నం చేయొచ్చు. ఆజ్ఞలను పాటిస్తున్నాడు, దివారాత్రులు ధ్యానిస్తున్నాడు. పిరివి యెహోవా అభిషేకించిన అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యమో? ఈరోజు క్రైస్తవులను మట్టుపెడుతున్నారు, సేవకులను మరీ దారుణంట వెతికి కాపు కాసి చంపుతున్నారు. ఒరే, మీకు కూడా నిర్దోషిగా దేవుడు ఎంచడు.
విడిచిపెట్టేశాడండి దావీదు. కానీ ఎవనికి సాధ్యం? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతనిని మొత్తును. ఇది నేను చూసుకుంటాను, పగ తీర్చుట నా పని అన్నాడు. మనం ఎందుకంటే పగ తీర్చుకోవాలి? నోటి దూలతో అన్నాడు అనుకోని అననివ్వండి, ఇందులో నుంచి వినాలి, ఎందుకని తెలిసేయాలి. బాగుంటుందండి, మన నోరును చెడుపుకోవద్దండి. దావీదు మనసు ఎంత మంచి మనసు అండి. శత్రువు చేతికి అప్పగింపబడ్డాడు, కానీ విడిచిపెట్టాడండి. ఈ షిమికి ఏం తెలుసండి పాపం? బుర్ర తక్కువ షిమి దావీదు మీదికి కుక్కలా వస్తూ శపించాడని, నువ్వు నరహంతకుడవు, నువ్వు మోసగాడివి, సౌలు చేతుల నుండి రాజ్యాన్ని తీసుకున్నావు, ఆయన రక్తమే నీకు శాపమవుతుంది, అందుకే నీ కొడుకు ద్వారా నువ్వేం తింటున్నావు, పారిపోతున్నావు అంటారు కదండి. ఆడు ప్లస్ పాయింట్ చేసుకున్నాడు అక్కడ, అపార్థం చేసుకుని ప్లస్ పాయింట్ చేసుకున్నాడు. అసలు దావీదుకు దేవుడికి ఎవరికండి అబ్షలోము మధ్య వేరే స్క్రిప్ట్ ఉంది, వేరే విషయం. షిమికి అర్థం కాలేదండి. శత్రువును చేతికి అప్పగింపబడినప్పటికి కూడా దావీదు వదిలేశాడంటే దట్ ఈస్ డేవిడ్ అండి. మంచి మనసు. అందుకే నా ఇష్టానుసారుడైన కుమారుడు మనుష్యుడు అన్నాడు, నా ఉద్దేశంలో నేను నెరవేర్చినవాడు. ఆనాడు దేవుడు అభిషేకించిన వారి మీద చేతులు వేయకూడదు. ఈరోజు దేవుడి చేత అభిషేకింపబడిన మనం, బాప్తిసం తీసుకున్న మనం, క్రీస్తు రక్తంలో కడగబడుతున్న మనం, మన మీద ఎవడు చేతి వేయకూడదు. వేస్తే వాడు నిర్దోషిగా ఎంచబడడు. ఒకవేళ తప్పు నొప్పుకొని క్షమ కోరాడా, ఓకే, లేకపోతే వాడికి నిత్యాగ్ని దండన. అంతే కదండి. యెహోవా జీవము తోడు, యెహోవా అతనిని మొత్తును అన్నాడు. దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా ఎవరి మీద నోరు పాడేసుకోవద్దు. నోరును చాలా కంట్రోల్ చేసుకోవాలి. టైం చాలా అవుతుంది కానీ ఒక వచనం చూపించి వాడు ఎలా చనిపోయాడో చూడండి. 19వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయము 16 నుంచి అండి. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. 16 నుంచి 19, 16 అండి. అంతలో బహూరీయునందున్న బెన్యామీయుడగు గేరా కుమారుడ షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదా వారితో కూడా వచ్చెను. అతడి యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడునగు సీబాయును, చదవండి, సీబాయును అతనికి 15 కుమారులను, అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకు, రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేవు పడవను ఇవతలకు తెచ్చి ఉండిరి. అతడి గేరా కుమారుడైన షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడ, నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము. ఎలుగొచ్చేసింది మనడికి. నేను చేశాను ద్రోహము. ఏంటి ఆ ద్రోహము? శపించాను కదా, ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. నా ఏలినవాడగు రాజునగు నీవు యెరూషలేము విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషము జ్ఞాపకము మందుంచుకొము, మనస్సునందుంచుకొనకము. నేను పాపం చేసేదని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడును రాజునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నాను.
అంతటా షెరూయు కుమారుడు యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణములకు పాత్రుడు కాడా అని అనగా దావీదు, షెరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇటు సమయమున మీకు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలీల వారి మీద రాజునైతిని సంగతి నాకు తెలిసే ఉన్నది చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమితో సెలవిచ్చాను. క్షమించాడండి. దట్ ఈస్ డేవిడ్ అండి. సౌలునే విడిచిపెట్టాడు. ఈ షిమి ఎంత అండి? రెండవ అధ్యాయము మొదటి రాజులు రెండవ అధ్యాయము రాజులు రెండవ గ్రంథము 2వ అధ్యాయము 8-9 చూడండి. 8-9 ఎవరికి? దావీదు గారికి మరణకాలము సమీపించింది. నేను వెడలిపోతున్నాను నాన్న సొలొమోను గారికి చెప్తున్నాడు. అతను తన కుమారుడైన సొలొమోనుకు 2వ అధ్యాయం 1వ వచనం, దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో అనుసరించినడలా నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములు గైకొనము. అలా చెప్తూ ఇక 8వ వచనంకి వచ్చేసరికి, మరియు బెన్యామీనుడైన గేరా కుమారుడును బహురీము ఊరివాడనైన షిమి నీ యొద్దనున్నాడు. నేను మహానాయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నీ చేతుకుంది. నేను అక్కడ ప్రమాణం చేశాను నేను చంపనని, కానీ నువ్వు ఉన్నావు కదా నాన్న, నువ్వు జ్ఞానవంతుడు కదా, మోషే ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకున్నవాడు కదా, నీవు సుబుద్ధి గలవాడు గనుక వానినేమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము. చెప్పాడా? సుబుద్ధితో చెప్పాడు. సుబుద్ధి. నీ చేతికి మట్టంటకూడదు నాయన సొలొమోను, నీ చేతికి మట్టంటకూడదు. నిజంగా అండి, చెప్పిన ప్రకారంగానే షిమి చచ్చిపోయాడండి. ఒక ఆఫర్ ఇచ్చాడు సొలొమోను. ఏంటి ఆఫర్ అంటే, అదే రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 36 నుంచి చదువుదామండి. 36 నుంచి 2వ గ్రంథము 2వ అధ్యాయము 36 వచనం. షిమి, తమరు సెలవిచ్చినది మంచిదే, నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైన నేను చేసేదని రాజుతో చెప్పాను. ఏం చెప్పాడు తెలుసండి? 36వ వచనం చూడు. తర్వాత రాజు షిమిని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చును, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనను వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయటికి బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటిదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమైన రూఢిగా తెలుసుకొనుము, నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదవునుగాక అన్నాడు. ఏం ఫిట్టింగ్ పెట్టాడండి. బాగుంది కదండి. వాడు ఏరున్నది దాటకపోతే వాడు బ్రతుకుండేవాడు. కానీ ఈ పిచ్చి షిమి వీడికి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ ఉన్నట్టున్నాడు. మర్చిపోయాడండి. 30వ వచనం చూడండి. అయితే 28వ వచనం చదువు. షిమి, తమరు సెలవిచ్చినది మంచిదే, నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైన నేను చేసేదనని రాజుతో చెప్పాను. షిమి యెరూషలేములో అనేక దినములు నివాసం చేయుచున్నాను. అయితే వాడు చేసింది వాడి నెత్తి మీదకి రాబోయే కాలం ఇది. ఏంటి కాలం? అయితే 3 సంవత్సరములైన తర్వాత షిమి యొక్క పనివారులో 2 పారిపోయారట. పారిపోతారు కదండి, డబ్బులు పెట్టి కొనుకొచ్చుకుంటాం, పని చేయండి అంటే ఎక్కడికండి? మొన్న ఒక ఆయన చెప్తాడు, మొన్న ఒక తమ్ముడు చెప్తాడు, ఏంటి తెలుసా, చర్చికి వెళ్తామని చెప్పి పారిపోయారటండి. ఎవరు? ఈ లేబర్సు. చర్చికి వెళ్తాం అనగానే క్రైస్తవులు కదండి, చర్చికి వెళ్తారు కదండి, వెళ్ళరా బాబు అనగానే అక్కడి నుండి అటే గెటప్ అయిపోయాడు. ఇక్కడ కూడా షిమి దగ్గరికి వచ్చి పనివారు
పనివారట ఏం చేశారంటే పారిపోయారటండి. 3 సంవత్సరాలు అయిన తర్వాత షిమి యొక్క పనివారిలో 2 పారిపోయి మయాక కుమారుడైన ఆకీషు అను గారు రాజునొద్దకు చేరిరి. అతడు సీనారుగాతులో ఉన్నారని షిమికి వర్తమానము కాగా షిమి లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెతుకటకై గాతులోనికి ఆకీషునొద్దకు పోయి. వీడు నది దాటేశాడండి. పారిపోయిన పనివారి గురించి ఆలోచించండి కానీ తన ప్రాణం గురించి ఆలోచించలేడండి ఈ పిచ్చి షిమి. అదికి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. వీడికి మైండ్ బుర్రలో లేదు, మోకాల్లో ఉంది. అంత గొప్పగా చెప్పాడు కదండి. ఏం చెప్పాడు? నీవు నది ఏరు దాటిన దినమరినే నీవు మరణిస్తావు, నీ మరణం నీ చేతుల్లో ఉంది, సుమా జాగ్రత్త అన్నాడు. అమ్మయ్యా దక్కిపోయిన అనుకున్నాడు కానీ ఇక్కడ ఏమైపోయినాడండి? మర్చిపోయాడండి. 41 షిమి యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చానని సొలొమోనుకు వర్తమానం రాగా. ఎంతమంది సెక్యూరిటీస్ అండి, ఎంతమంది అండి సిసి కెమెరాలు. వర్తమానం పంపించండి. రాజు షిమిని పిలును పంపించి అతనితో ఇట్టనను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసు కొనవలనని యెహోవా తోడని నీకు ఖండితంగా ఆజ్ఞ ఇచ్చింది కదా. ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించితిని కదా. మరియు తమరు సెలవిచ్చినది మంచిదే మహాప్రభు, నీవు ఒప్పుకొంటివి కాబట్టి యెహోవా తోడనని నీవు చేసిన ప్రమాణము మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయములో మొదలుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి రప్పించి ఉన్నాడు. అది దేవుడు పెట్టే స్పాట్ దెబ్బ. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనము యెహోవా సుఖమందు సదాకాలం స్థిరపరచబడనని షిమితో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనీయాకు సెలవేగా అతడు బయలుదేరి వాని మీద పడి వారిని చంపెను. ఈ ప్రకారం రాజ్యం సొలొమోను వశం స్థిరపరచబడెను. పాఠ్యభాగం ఏంటండి? సామెతల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం చివరి మాట. ఏతు లేని శాపము తగిలిందా దావీదుకు? వాడు చేసుకున్నది వాడి నెత్తి మీదకి వచ్చింది. ఇక క్రొత్త నిబంధనలో కూడా కొన్ని విశేషమైన సంగతులు ఉన్నాయండి. వచ్చే వారం ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన నామానికి వందనం చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు వినిపించారు, నేర్పించారు. మేము ఎడమకైనా కొడుకైనా తగిలిపోకుండా మీరు మాకు కోసం రాయించిన గ్రంథంలో అనేక విషయాలు, లేని వార్త లేదు, లేని విషయం లేదు. ప్రతి ఒక్కటి మేము మీరిచ్చిన బైబిల్ను, గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు చదువుతూ దానిని ధ్యానించే మంచి గొప్ప మనసును మాకు అందరికి ప్రసాదించండి. తలలో ఉంచిన మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మీ కుమార్తె, మా అక్కగారు మేరకను బట్టి మీ పాసందలు పెడుతున్నాం. మీ కుమార్తె చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది, జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. అలాగే మంజులక్కను జ్ఞాపకం చేసుకోండి. మీ కుమార్తెకు అనారోగ్య కారణంగా చాలా ఇబ్బంది పడుతుండగా మీ కుమార్తెకు మీరు తోడైండండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ కుమార్తె ప్రసాదించండి. అలాగైతే ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో దేవా, మీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల అక్కర్లు మీకు తెలుసు. మీ పిల్లలకు నా అక్కర్లు మీరు తీరుస్తారని మీ పిల్లలు ఎదురు చూస్తున్నారు. కృప చూపండి. ప్రతి ఒక్క విషయంలో మీ పిల్లలకు తోడైండి, ముందుకు నడిపించమని అర్థిస్తూ ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యంను, బలంను, శక్తిని ఇవ్వండి. 12వ తారీఖు జూలై 12వ తారీఖు నాడు మిడ్ ఎగ్జామినేషన్లో పిల్లలు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తుండగా మీ పిల్లలకు మంచి సంయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. మంచి ర్యాంకును, మంచి పర్సంటేజ్ సంపాదించి ప్రజల్లోకి వెళ్ళి మీ తరపున నా తండ్రి యుద్ధం చేసే భాగ్యాన్ని మీ పిల్లలు ప్రసాదించమని అర్థిస్తూ క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.